హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా వంకాయలని ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మసాలా దినుసుల కోసం ఏమేమి కావాలో చెప్తాను. వాటికి కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఏమేమి వేస్తున్నానంటే ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, మినపప్పు 2 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, ఇంకా ఎండుమిర్చి కొంచెం వేసుకున్నాను. ఇంకా ఇంగువ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. నేను ఎండుమిర్చి ఎందుకు తగ్గించాను అంటే అవి పెద్దగా కారం లేవండి. తర్వాత నేను కారం వేసుకుంటాను అన్నమాట. బాగా ఫ్రై చేయాలి. బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. ఇవి వేయించిన పల్లీలే మళ్ళీ కొద్దిగా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసి చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. దినుసులన్నీ చల్లార్చాక ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో కారం, పసుపు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవి ముందు ఇవి డ్రై ఐటమ్స్ కదండి. బాగా గ్రైండ్ అయ్యాక అందులో 2 ఆనియన్స్, కొబ్బరికాయ ముక్కలు, ఇంకా వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కొంచెం వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఘాటు పెట్టిన వంకాయల్లో ఈ పేస్ట్ని ఫిల్ చేసి ఇలా ప్యాన్లో వేసుకోవాలి. ఇక్కడ వంకాయలు చిన్నవి పెద్దవి అలా ఉంటాయి కదా. చిన్నవి అయితే కట్ చేయకుండా అంగవి అలా ఫుల్ గుత్తి వంకాయలాగా ఫుల్గా వేసేస్తున్నాను. పెద్దవి అయితే సగం వరకు కట్ చేసి జస్ట్ స్లిట్ మాత్రమే చేసి వేస్తున్నాను. అలా చేస్తే ఏంటంటే అన్నీ ఒకేసారి బాగా ఉడుకుతాయి అన్నమాట. అన్నిటికీ ఇలా బాగా స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నాక పెట్టేసుకోవాలి. ఆయిల్లో రివర్స్లో పెట్టండి ఫస్ట్. ఇది ఏంటంటే ఇందులో సరిపడా సాల్ట్, కారం అన్నీ ఉన్నాయి కాబట్టి వంకాయకి బాగా పట్టేస్తుంది. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఈ మిగిలిపోయిన ముద్దను కూడా మనం వాటర్ వేసి మళ్ళీ ప్యాన్లో వేసుకోవాలి. బాగా ఉడికించాలి. ఇలా అన్నిటికీ పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. గుత్తి వంకాయ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అంతా అయిపోయాక లాస్ట్లో మళ్ళీ కొద్దిగా సాల్ట్, ఇంకా కరివేపాకు కూడా వేసి మూత పెట్టేస్తున్నాను. సిమ్లో బాగా ఉండాలండి. ఒక 10 మినిట్స్ అలా ఉన్నాక మళ్ళీ రివర్స్ తిప్పుకుందాం. బాగా రివర్స్ తిప్పుకొని మళ్ళీ అలా కలుపుతూ ఉండాలండి.
10 మినిట్స్ అయ్యాక ఇలా ఉంటుందండి. ఇంకా ఆయిల్ బయటికి రిలీజ్ అయినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది, పెరుగన్నంలోకి బాగుంటుంది. లేత వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి ఫైనల్ రెసిపీ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.